హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేనైతే వాషింగ్ మిషన్ని డీస్కేలింగ్ పౌడర్ అయితే తీసుకున్నానండి. ఇది నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. సో ముందైతే నార్మల్వి యూస్ చేశాను. సో కొన్నిసార్లు అయితే వెనిగర్, బేకింగ్ సోడా అవి అయితే యూస్ చేసి వాష్ చేసేదాన్ని. సో ఇదైతే నేను ఐఎఫ్బిది ఇది డీస్కేలింగ్ పౌడర్ అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడు ఇది వేసి మేము దీన్ని క్లీన్ చేసి చూసుకుందాం ఎలా ఉంటుంది రిజల్ట్ అని. మాది వచ్చేసి ఎల్జీ అండి, అయినా నేను ఇది ఐఎఫ్బి వాళ్ళది తెప్పించుకున్నాను. సో అన్ని డీస్కేలింగ్ పౌడర్స్ ఒకటే కదండి, జస్ట్ బ్రాండ్ నేమ్ ఒకటే డిఫరెంట్. సో ఇది ఫస్ట్ టైం నేను క్లీన్ చేయడం. సో చూసుకుందాము. సో ఇక్కడ చూసుకుంటే ఇలా ఉంది. సో నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను, అందుకు అంతలా ఏం ఇది రాలేదు, స్మెల్స్ అవి ఏం రావట్లేదు. సో ఇదైతే నేను యూస్ చేస్తూ 2 years అవుతుంది వాషింగ్ మిషన్. ఇప్పటిదాకా నేను ఇలాంటి పౌడర్స్ అయితే ఏది యూస్ చేసి వాష్ చేయలేదండి. సో ఇది కట్ చేసి చూసుకుందాం. సో ఇదైతే పౌడర్ ఇందులో వేసేసుకుందాము. చూసినట్టయితే ఇందులో వేసాను కొంచెం. సో ఇక్కడ కొంచెం యాడ్ చేసుకుందాం. సో ఇలా ఇన్ బిట్వీన్ యాడ్ చేద్దామండి. అండ్ మిగతాది డ్రమ్లో ఇక్కడ వేస్తే అది అలాగో డ్రమ్లో అయితే వెళ్తుంది. సో దీన్ని ఇక్కడ మధ్యలో వేసేసుకుందాము. సో ఎందుకంటే ఈ పార్ట్లో మాకు అనేది అది బాగా ఇదైపోతుందండి. సో ఇక్కడైతే వేసేసుకుందాము. సో ఇప్పుడైతే నేను వేసేసాను. జస్ట్ నార్మల్ అండి, నార్మల్గా ఇప్పుడు వాషింగ్ మిషన్ ఎలా వాష్ చేసుకుంటామో సో చూసారు కదా, ఇక్కడైతే యాడ్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని మంచిగా క్లోజ్ చేసుకుందాం. మిషన్ని ఆన్ చేసుకుందాం. సో ఇక్కడైతే మాకు టబ్ క్లీన్ అని ఇచ్చాడండి ఆప్షన్. సో దానికైతే సెట్ చేసుకుందాం. సో ఇప్పుడు దీని టైమింగ్ ఇది తీసుకుంటుంది. సో ఇదైతే ఆన్ చేద్దాం. టైం అండ్ టెంపరేచర్ ఎంత తీసుకుంటుందో. ఇప్పుడైతే లాక్ పడింది. సో ఇక్కడ మాకు లాక్ సింబల్ మెన్షన్ చేశారు కదా. సో ఇదైతే వైఫై సింబల్ అండి. ఈ వైఫైతో మాకు ఫోన్లో కూడా యాక్సెస్ వస్తుంది. ఆన్ అయితే చేయలేమండి వాషింగ్ మిషన్ని. మేము కావాలనుకుంటే మధ్యలో సైకిల్స్ అండ్ టెంపరేచర్స్ అవన్నీ అయితే చేంజ్ చేసుకోగలము. స్టాప్ చేయాలనుకుంటే చేసుకోగలము. బట్ ఆన్ మాత్రం ఇక్కడే ఆన్ చేయాలండి. చూసుకుందాం. టైం అది మొత్తం చూసుకుంటుంది. ఇది వచ్చేసి 1 hour 12 minutes టైం అయితే సెట్ చేసుకుందండి. సో ఇక్కడ వాటర్ అయితే వస్తుంది. సో మొత్తం స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. ఇంకా మొత్తం క్లీన్ అయ్యాక అయితే నేను మీకు చూపిస్తానండి. ఎప్పుడైతే వాష్ అయిపోయిందండి. సో 1 hour 12 minutes తీసుకుంది కదా. సో ఇప్పుడు తీసి చూసుకుందాం. ఇది ఇలా వాష్ చేస్తే అండి లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ వాటివి అలాంటివి ఉన్నా, ఫంగల్స్ ఏమైనా ఉన్నా సో క్లోత్స్కి పూర్తిగా అయితే క్లీన్ అవుతాయి. సో బ్యాడ్ స్మెల్. సో చూసారు కదా, కాస్త వరకు అయితే క్లీన్ అయ్యింది. సో కాస్త వరకు అయితే క్లీన్ అయ్యిందండి. సో ఇది నేను ఫస్ట్ టైం కదా, 2 yearsలో నేను ఫస్ట్ టైం వేయడం. సో ఇంకా యూజ్ చేస్తూ చూడాలండి ఎంత యూజ్ అవుతుందో. సో నేనైతే ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇప్పుడే తెలీదు, ఎందుకంటే 2 years నుంచి నేను యూజ్ చేయక ఇప్పుడే యూజ్ చేస్తే అంత రిజల్ట్ ఏమంటే ఇవ్వదు కదా. సో ఇదైతే క్లీన్ అయ్యింది అని నాకు అనిపిస్తుందండి. ఇంకా 2-3 washes అయితే ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో డ్రమ్ మొత్తం అయితే ఇలా అయితే క్లీన్ చేశానండి.
హోప్ యూ లైక్ ద వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. 2 లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.